బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వంలోనే తెలంగాణ భవన్లో ప్రైవేట్ క్యాబ్స్ ఓపెన్ చేశారన్నారు. మరి అప్పుడు ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగలేదా అని సీతక్క ప్రశ్నించారు. తమరే ప్రైవేట్ సర్వీసులు ప్రారంభించి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు మంత్రి సీతక్క. బైకులు మీ ప్రగతి మీ తెలంగాణ భవన్లో మీరు ఓపెన్ చేసిరు అంటే బస్సు బంద్ చేయాలా, ఎర్ర బస్సులు ఫ్రీగా పెట్టడం బంద్ చేయాలా మహిళలకు, అది కూడా చెప్పండి. ఆటోలకు మీరు 10 ఏళ్లలో ఏం చేసిర్రు? మీరు పెడితే ఓలా ఊబర్ బైకు, మరి ఇవాళ ఏమి మెట్రో కూడా వచ్చినాక చాలా మందికి ఆటోలకు కూడా దెబ్బతిన్నది. అదేవిధంగా మీ ప్రగతి భవన్లో బైక్ డ్రాపింగ్ సర్వీసులు మరి ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినాయి. కాబట్టి ఇవాళ ఇక్కడున్నాక అప్పుడు ఒక మాట, అక్కడున్నప్పుడు ఒక మాట కాదు. మీరు 10 ఏళ్లలో ఆటో డ్రైవర్ల అభివృద్ధి కోసం, ఆర్థికంగా బలోపేతం కోసం ఏం చేసిరు? మేము తీసుకొచ్చింది ఒకటే, ఉచితంగా మహిళలకు బస్సు తీసుకొచ్చినాం. పేదింటి బిడ్డలు ఎక్కేటువంటి ఎర్ర బస్సులకు ఫ్రీగా పెట్టినాం. అది తప్ప? అరే మీరు ఎట్లా మాట్లాడినారు? మీరు దాంట్లో మాట్లాడారు కాబట్టి నేను చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా డీటెయిల్స్ ఇస్తాం. మా గవర్నమెంట్లో ఇందులో ఏం పెండింగ్ లేదు. సెలక్షన్ డిసెంబర్ ఎండింగ్ లోపు క్లియర్ చేస్తాము. వివిధ డాక్యుమెంటేషన్, అదేవిధంగా వివిధ శాఖల నుంచి ఈ అంబేద్కర్ గారి యొక్క ఓవర్సీస్ అనేది ఒక డిపార్ట్మెంట్తో లిమిటేషన్ లేదు.